జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానంలో నిర్వీర్యం అవటమే కాకుండా గంజాయి మొక్కలతో సావాసం చేసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తా ఉన్నారు. దానికి యువగాళం పేరుతో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ గారు చేపట్టిన యువగాళం పాదయాత్ర అనేకమైన అడ్డంకులు సృష్టించిన అడ్డంకులు ఎదుర్కొంటూ ఆయన కొనసాగించడం జరిగింది. యువతను చైతన్యపరచడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి రానున్న రోజుల్లో యువత నిర్వీర్యం కాకుండా యువత శక్తివంతంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ప్రతి ఒక్క తల్లి తండ్రి యొక్క ఉద్దేశం వాళ్ళు తమ పిల్లల్ని కాపాడుకోవాల్సిన కనీసమైన బాధ్యత తెలిపే విధంగా యువగళం నడవడంతో పాటు ఈ రోజు శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి శంకర్రావు అనే కార్యక్రమంతో మరలా 120 నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టుగా 40 నుంచి 50 రోజులు ప్రోగ్రాం పెట్టుకుని యువతను చైతన్యపరచడం జరుగుతా ఉంది. ఈ రోజున గంజాయి ఎక్కడ చూసినా కూడా గంజాయి. ఇవాళ 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న పిల్లల జేబుల్లో గంజాయి ప్యాకెట్లు ఉన్న పరిస్థితి ఉందంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. వాళ్ళ గంజాయిని అరికట్టాల్సిన ప్రభుత్వం వాళ్ళ కార్యకర్తల చేత అది ఆదాయ వనరుగా చేసుకుని గంజాయి పిల్లలకు కూడా అలవాటు చేసే పరిస్థితికి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వచ్చారంటే ఎలాంటి స్థితిలో ఉంది మన సమాజం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క తల్లి తండ్రి తమ పిల్లల్నే కాదు తమ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కుటుంబం యొక్క భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అనేక మంది బాలికలు ఈ రాష్ట్రంలో అదృశ్యమైపోతా ఉన్నారంటే అది చిక్కుసేటైన పరిస్థితి. లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గారు సప్లై చేసే మద్యం దాగి మరణిస్తా ఉన్నారంటే ఆ కుటుంబాలు రోడ్లు పాలవుతా ఉన్నాయంటే అది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపు జరిగే ఎన్నికల్లో మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన సమాజాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు నడుం కట్టాల్సిన ఆవశ్యకత ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నారు.